Garuda Express, an international courier service. చాలామంది గుడికెళ్తుంటారు. గుడికెళ్ళి లౌకికపరమైన కోరికలెన్నో భగవంతుణ్ణి కోరుతుంటారు. ఆ పరమేశ్వరుడు ఎవరికి కావలసిన కోరికలు ధర్మం ప్రకారం ఇస్తూనే ఉంటారు. కానీ భగవంతుడి దగ్గరికి వెళ్తే ఏం కోరుకోవాలి? లౌకికమైన కోరికలు కోరుకుంటారా? డబ్బు కావాలి, సంపదలు కావాలి, పిల్లలు కావాలి, ఉన్నత పదవులు కావాలి, మంచి ఉద్యోగాలు కావాలి. కరెక్టే, ఇవన్నీ కావాలి. అసలు కావాల్సిందేంటి? ఏమిటి అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే భగవంతుడి దగ్గర భక్తులు ఏం కోరుకోవాలో చెప్పారు. ప్రతి వ్యక్తి ప్రతిరోజు 3 కోరికలు ఆశిస్తే చాలట. ఈశ్వరుడి ఆరాధనలో స్వామిని అర్థించవలసిన ఆకాంక్షను క్రింది శ్లోకంలో అమర్చి చెప్పాడు మహాత్ములు. అదేంటంటే, అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం, దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పార్వతీపతే. ఆయాసం లేకుండా మరణం, దైన్యం లేని జీవితం, దేహం విడిచాక మోక్షం, ఈ మూడింటినీ ప్రసాదించవలసిందిగా పార్వతీపతి అంటే ఆ శివుణ్ణి అర్థించాలట మనం. మొదటిది, ముందుగా ముగింపు సుఖంగా జరగాలనే కోరికను వ్యక్తం చేయటం చక్కని ఔచిత్యం. ఇక్కడ ముగింపు అంటే ఈ దేహం మరణానికి దగ్గరవుతున్నప్పుడు ఆ ముగింపు అనేది చాలా సుఖంగా జరగాలి. రోగాలొచ్చి మంచం మీద పడిపోయి ఎవరూ చేయలేక వాళ్ళ చేత చీతూ అనిపించుకునే బతుకు ఉండకూడదు అని మహాత్ములు చెప్తున్నారు. పరమేశ్వరుణ్ణి రోజూ అదే కోరుకోవాలట. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం. ప్రాణం విడిచే సమయంలో కలిగే శారీరక మానసిక యాతన మన ఆధీనంలో ఉండదు. కనుక ఆ సమయంలో ఎటువంటి యాతన ఉండకుండా భగవత్ స్మరణతో అనాయాసంగా దేహాన్ని విడవటం ఒక వరం. అలాంటి వరం కోరుకోవాలని మహాత్ములు చెప్తుంటారు. క్షణాల్లో అలా కూర్చున్నవాడు కూర్చున్నట్టే వెళ్ళిపోవటం. నిజంగా ఉత్తమోత్తమైనటువంటి మరణం ఎవరికైతే లభ్యమవుతుందో వారు నిజంగా చాలా అదృష్టవంతులు అని మహాత్ములు చెప్తున్నారు. ఇక రెండవది, బతుకు గడవవలసిన తీరు. ఇది దైన్యం లేకుండా ఉండాలి. దిగులు, అధిక వ్యాధులు లేకుండా, మనసును కుంగదీసే పరిస్థితులు రాకుండా సాఫీగా జీవితం సాగాలని అందరూ కోరుకుంటారు. అదే ఇందులో ఉంది. వినా దైన్యేన జీవనం. ఒకరి దగ్గర చేయి చాచి అడిగే పరిస్థితి రాకూడదు. చివరి రోజుల్లో తిండికి, బట్టకి, ఉండటానికి ఎలాంటి లోటు లేకుండా ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో భగవంతుని యొక్క అనుగ్రహంతో ఆ ప్రాణం విడిచే సమయంలో దైన్యమైన స్థితిలో ఏ మనిషి, ఏ జీవి కూడా మరణించకూడదు. అలా భగవంతుణ్ణి కోరుకోవాలని ఇందులో ఉన్నది. మూడవది, అంతిమ లక్ష్యం. జీవితానికి చివరి గమ్యం మృత్యువు కాదు. మృత్యువు తరువాత జీవుని స్థితి ఏంటి? చేసిన దుష్కర్మలకు అనుగుణంగా దుర్గతులు తప్పవు కదా. అందుకే మళ్లీ దుర్గతులు పాలవకుండా, జన్మ పరంపరలకు లోను కాకుండా పరమేశ్వరులో లీనం కావాలని కోరుకోవాలి. అంటే మోక్షం కావాలని కోరుకోవాలి. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం, దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పార్వతీపతే. ఆ లక్ష్యం నెరవేరాలంటే జీవితమంతా సద్బుద్ధితో, సత్కర్మలతో, సద్భక్తితో సాగాలి. అటువంటి జీవితమే దైన్యరహిత జీవితం. నిరంతరం భక్తితో సదాశివుని స్మరించేవారికి, ఆరాధించేవారికి ఈ 3 కోరికలు నెరవేరుతాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఇలా కోరుకోమని మనకు చెప్పినప్పుడు మనం లౌకికపరమైన కోరికల పట్ల మక్కువ పెంచుకోవటం, అది భగవంతుడి ముందు చెప్పుకోవటం తప్ప ఒప్ప? మీరే ఆలోచించండి. భగవంతుడనే కల్పవృక్షం దగ్గర అల్పమైన వంటి కోరికలు కోరుకుంటామా? భగవంతుడనే కల్పవృక్షం దగ్గర కాఫీ పొడి అడుగుతామా? అమృతం అడగాలి. అమృతపరమైనటువంటి ఆ మోక్షమే ఆ పరమేశ్వరుడి దగ్గర మనం కావాలని వేడుకోవాలి.